హాయ్ హలో వనక్కం వెల్కమ్ టు భలా మిస్టర్ బ్రహ్మచారి. ఈ రోజు మన ఎపిసోడ్ లో కొంచెం టిబెటియన్ స్టైల్ రెసిపీస్ తయారు చేస్తున్నామండి. ఏంటో తెలుసా? టింగ్ మోమోస్ అండ్ చికెన్ షాప్తా. మరి తయారు చేసే ముందు భలా దీనికలా టెక్నికల్ సెగ్మెంట్ లో షిఫ్ట్ అవుతాం. భలా దీనికలా టెక్నికల్ సెగ్మెంట్ లో ఈ రోజు మనం టింగ్ మోమోస్ డో ఎలా తయారు చేయాలో నేను మీకు క్లియర్ గా చూపిస్తా. ఈ టింగ్ మోమోస్ అంటే ఏదో అనుకుంటున్నారు కదండి, ఇట్స్ బేసిక్లీ ఫ్రమ్ టిబెట్ అనమాట. అండ్ ఇట్స్ ఎ స్ట్రీట్ ఫుడ్. చాలా మంది ఇది జంక్ ఫుడ్ అనుకుంటారు, కాదండి. ఒక్కసారి నేను మీకు తయారు చేసి చూపించిన తర్వాత మనం డైలీ ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ప్రొసీజర్ క్లియర్ గా ఫాలో అండి. మనకు కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్. అయితే ఈ ఫ్రైయింగ్ ప్యాన్ కూడా గ్యాస్ మీద పెట్టి ఫ్లేమ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇందులో కొంచెం వాటర్ వేస్తున్నాం. అండ్ ఈ వాటర్ కూడా మనకు లూక్ వామ్ అంటే గోరువెచ్చే టెంపరేచర్ వస్తే చాలండి. అండ్ ఇంతలో డోకి మనం తయారు చేసుకోవాలంటే ఒక ఎంటీ బౌల్ కావాలి. ఇందులో నేను మైదా వేస్తున్నా. ఈ మైదా వేసి ఇలా సెంటర్లో ఒక చిన్న గుంట చేసుకోండి. గుంట చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ ఈస్ట్. అసలే చలికాలం కదండి, సో ఈ చలికాలంలో ఇట్లాంటి డోల్ తయారు చేసుకొని అంటే టింగ్ మోమోస్ తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఈస్ట్ ఏదైతే వేసానో ఇది ఇప్పుడు ఇన్యాక్టివ్గా ఉంది. సో దీన్ని యాక్టివ్ చేయాలంటే దీనికి కొంచెం ఫుడ్ కావాలి. అందుకే మనం కొంచెం షుగర్ వేసుకుందాం. అయితే షుగరు అండ్ ఈస్ట్ వేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ టెంపరేచర్ చాలు. ఇప్పుడు ఈ వాటర్ మనము జాగ్రత్తగా వేసి ఇలా మిక్స్ చేసుకోండి. సో ఈ లూక్ వామ్ వాటర్తో ఆ ఈస్ట్ లైఫ్కి వచ్చేసి ఆకలిసినప్పుడల్లా ఆ షుగర్ని తింటూ ఈ మైదాతో చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో బేకింగ్ పౌడర్, అలాగే సాల్ట్ కూడా. ఇప్పుడు అర్థమైందా నేను సాల్ట్ ముందే ఎందుకు వేయలేదు? సో షుగర్ వల్ల యాక్టివ్ అయిపోతుంది ఈస్ట్. ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇది చూడండి, మాటల్లోనే ఒక చక్కటి డో తయారైపోతుంది. ఇలా చక్కగా డో తయారు చేసుకోండి. గమనించండి, ఈ డో కొంచెం సాఫ్ట్గానే ఉండాలి. అండ్ మరీ అంత టైట్గా అక్కర్లేదండి. అండ్ ఒక్కసారి ఈ డో మంచిగా మిక్స్ అయిన తర్వాత ఇలా మనము ఒక 20 minutes వదిలేస్తే మనకు ఒక బ్యూటిఫుల్ డో తయారవుతుంది. ఇప్పుడు మనం తయారు చేసేది చికెన్ షాప్తా. చికెన్ షాప్తా తయారు చేసే ముందు మనకు చికెన్ స్టాక్ కావాలండి. చికెన్ స్టాక్ ఈజీగా అవైలబుల్ కదా సుమిత్ సూపర్ మార్కెట్లో అనుకుంటారు. అవి రెడీగా ఉన్నాయండి. కానీ మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్, ఒక ఫ్రెష్నెస్, ఒక జెన్యున్ ఉంటుంది. అండ్ అది ఎలా తయారు చేయాలో నేను మీకు సింపుల్ ప్రొసీజర్లో చూపిస్తాను. మనకు కావాల్సింది ఒక సాస్ ప్యాన్. అండ్ ఇది గ్యాస్ మీద పెట్టి ఆన్ చేసుకోండి. ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆయిల్, ఈ ఆయిల్ వేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ చికెన్ స్టాక్ చాలా సింపుల్ టెక్నిక్ అండి. అండ్ మనం రోజు ఈ చికెన్ స్టాక్ ఒక సూప్లో తయారు చేసుకొని వాడుకున్నాం అనుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ చికెన్ స్టాక్ చేయడం చాలా ఈజీ అండి. ఇక్కడ చూసారా, నా దగ్గర చికెన్ ముక్కలు అంటే బొక్కలు మిగిలిపోయినవి ఉంటాయి. అవి నేను పడేయకుండా ఇంట్లోనే పెట్టుకున్నా. ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు మనం చైనీస్ చేసుకోవచ్చు, టిబెటియన్ చేసుకోవచ్చు, ఏ స్టాక్ అంటే ఆ స్టాక్ తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఆయిల్ వేడైపోయింది. ఇందులో మనము లవంగా, మిరియాలు అండ్ బిర్యానీ ఆకు
ఇది వేసాను కదండి, దీంతో మనకు ఒక బ్యూటిఫుల్ మిరియాల వల్ల కొంచెం ఘాట్ వస్తుంది, బిర్యానీ ఆకు వల్ల ఒక ఫ్లేవర్ వస్తుంది, అలాగే ఇందులో లవంగా వేసాను కదా ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ మనకు వస్తుంది. ఇప్పుడు ఇందులో క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నాను. చాలా మంది ఏం చేస్తారంటే క్యారెట్ తినకముందు కట్ చేసి పైన స్క్రేప్ చేసేస్తారు కదండి, ఆ స్క్రేప్ అంటే మిగిలిపోయిన క్యారెట్ ముక్కలతోనే నేను ఈ స్టాక్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఈ చికెన్ బొక్కలు ఇది చూడండి, చాలా మంది ఇవి పడేస్తారు, బట్ దీన్ని ఇలా కూడా వాడచ్చు. ఇప్పుడు ఇందులో వాటర్, కొంచెం ఎక్కువ పోసుకోండి, మనకు కావాల్సింది చికెన్ స్టాక్. అయితే ఈ చికెన్ స్టాక్ని మనము ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసి లో ఫ్లేమ్లో 1 టీ స్పూన్ వినిగర్ అట్లా వేసేసి వదిలేద్దాం. సో ఇది చికెన్ స్టాక్ మనకు కొద్ది క్షణాల్లో ఇది రెడీ అయిపోతుంది. అయితే నెక్స్ట్ ప్రొసీజర్ చికెన్ షాప్తాకి ఇప్పుడు ఒరిజినల్ టెక్నిక్ చూపిస్తా. మనకు కావాల్సింది ఒక కడాయి. ఈ కడాయిలో మనం కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఇక్కడ చూసారా నా దగ్గర చికెన్ బోన్లెస్ స్కిన్లెస్ ఎంత చక్కగా ఇలా కట్ చేసుకున్నానో, చూడ్డానికి ఎంత మిఠాయిలా ఉంది కదా, ఇలా తినేయచ్చు. కానీ ఇప్పుడే కాదు, చికెన్ షాప్తో చేసిన తర్వాత ఆహా సుమిత్ ఇంత టిబెటన్ ఫుడ్ ఇంత చక్కగా ఉంది, ఇది మనం తప్పకుండా తయారు చేయాలని. ఎస్, మీరు చూడడమే కాదు ఎంజాయ్ చేయడమే కాదు, మీరు ఇంట్లో కూడా ఇలాంటి చక్కటి రెసిపీస్ మీరు తయారు చేసుకొని మీరే కాదు మీ ఫ్రెండ్స్తో కూడా పెట్టచ్చు. అయితే ఈ ఆయిల్ కూడా మంచిగా వేడైపోయింది. ఇప్పుడు ఇది చూడండి, ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్ళండి. ఇలా సెపరేట్ చేసి వేసేయండి. ఇలా వేసి దీన్ని మనం చక్కగా ఇలా లైట్గా సాటే చేసుకోండి. ఈ పింక్ కలర్ నుంచి కొంచెం వైట్ వస్తుంది చూడండి, ఆల్రెడీ వైట్ వస్తుంది. అండ్ వైట్ నుంచి కొంచెము ఆరెంజిష్గా తయారవుద్ది. ఆ రంగు వచ్చిన దాకా మనం ఇందులో మనం సాటే చేసుకోవాలి. చూసారా చక్కగా వైట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు కొంచెం రంగు మారుతుంది, లైట్గా బ్రౌన్ అయితే మనం అప్పుడు తీసేయచ్చు. చూసారా చక్కటి లైట్ బ్రౌన్ కలర్ దాకా మనం ఇట్లా ఇందులో వేగించుకోవాలండి. అండ్ ఇప్పుడు ఒక టాంగ్ తీసుకొని ప్లేట్లు వేసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో మనము సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి చక్కగా సాటే చేసుకుందాం. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, ఇది కూడా చక్కగా సాటే చేసుకోండి. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం అండ్ వెల్లుల్లి, చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అల్లం వెల్లుల్లి ముందే వేసేస్తారండి. స్టెప్ వైజ్ ప్రొసీజర్ అంటే ఫస్ట్ మనం ఆనియన్స్ సాటే చేసాము, తర్వాత టమాటాలు వేసాం, తర్వాత అల్లం వెల్లుల్లి వేసాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్స్ బ్యూటిఫుల్గా స్ప్రెడ్ అయ్యి ఈవెన్గా ఉంటాయి. అండ్ టేస్ట్ చేసేటప్పుడు కూడా మనం తినేటప్పుడు కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి తగులుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి,
ఇప్పుడు ఇందులో గ్రీన్ కలర్ క్యాప్సికమ్ నేను చూడండి సన్నగా కట్ చేసుకున్నాను ఇలా. సో ఇవి కూడా వేసేసేయండి. అండ్ ఈ క్యాప్సికమ్ ఎక్కువగా కుక్ చేసే అవసరం లేదండి, చాలా టెండర్గా ఉంటుంది కదా, తొందరగా సాట్ అయిపోతుంది. అండ్ ఒక సీక్రెట్ టెక్నిక్ చెప్పాలా, మనం గ్రీన్ కలర్ క్యాప్సికము పచ్చిగా తిన్నా టెన్షన్ లేదండి, టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసేయండి. ఇప్పుడు ఇది చక్కగా సాట్ అయిపోయింది. ఫ్లేమ్ కంట్రోల్లో పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఇందులో 2 మెయిన్ ప్లేయర్స్ అన్నమాట, సాల్ట్ అండ్ పెప్పర్. అండ్ ఫ్రెష్ పెప్పర్ కావాలంటే ఈ పెప్పర్ మిల్క్తో కొంచెం ఇలా తిప్పండి. ఇప్పుడు ఇది చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సోయా సాస్, ఇప్పుడు గుర్తుందా మనం మొదట్లో చికెన్ చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ ముక్కలన్నీ వేసేస్తాం. వేసేసి లైట్గా అలా కలుపుకోండి. అండ్ ఇది ఒక్కసారి బాగా మిక్స్ అయిన తర్వాత గుర్తుందా మనం చికెన్ స్టాక్ తయారు చేసాము. ఇక్కడ గమనించండి, ఈ చికెన్ స్టాక్ మీరు గమనించారా, ఇక్కడ పైన ఆయిల్ ఫ్లోట్ అవుతుంది. మరి సుమిత్ అది ఫ్యాట్ ఉండొచ్చేమో అని చాలా మంది కన్ఫ్యూజన్ కదా, అలా ఏం లేదండి. ఇది బోన్స్లో ఉన్న మ్యారో నుంచి వచ్చిన గెలటినే, అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు మనం దీన్ని వేడిగానే ఉంది పర్వాలేదు, ఈ స్టాక్ మాత్రమే వేసాం. అండ్ ఇది చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 minutes ఇలా వదిలేస్తే మనకు కావాల్సిన చికెన్ షాప్తా విల్ బి రెడీ. ఇప్పుడు మనం తయారు చేసేది టింగ్ మోమోస్ అండి. గుర్తుందా మన టెక్నికల్ సెగ్మెంట్లో టింగ్ మోమోస్కి డో ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించాను. అది ఒక 20 minutes పక్కన పెడితే ఇక్కడ చూడండి ఎంత చక్కగా తయారైందో, సాఫ్ట్గా తయారైంది కదా. అండ్ మనం తయారు చేసుకుంది ఇంత, అది మంచిగా రియాక్ట్ అయ్యి కొంచెం డబుల్ అయిపోయింది. అయితే ఇది టింగ్ మోమోస్ తయారు చేసే ముందు ఒక చిన్న ప్రొసీజర్ ఉంది. మనకు కావాల్సింది ఒక ఫ్రైయింగ్ ప్యాన్, అది మనం గ్యాస్ మీద పెట్టి ఆన్ చేసుకుందాం. చేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం అలాగే వెల్లుల్లి ఇది లైట్గా సాటే చేసుకోండి. ఇలా సాటే చేసుకున్న తర్వాత మనకు ఇందులో ఒక్క డ్రాప్ ఆయిల్ మాత్రమే వేసి ఫస్ట్ మనం దీన్ని డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్లో సాటే చేసుకుంటే చూసారా ముత్యాల మెరిసిపోతున్నాయి. ఇప్పుడు చాలా మంది చేసే టెక్నిక్ ఏంటంటే, అఫ్కోర్స్ రెగ్యులర్ వంటల్లో ఆయిల్ వేసి అందులో అల్లం వెల్లుల్లి వేస్తారు. ఇది ఈరోజు మనం తయారు చేసేది టిబెటియన్ స్టైల్. సో టిబెటియన్ స్టైల్ కొంచెం రివర్స్ ఉంటుంది, కానీ ఎఫెక్ట్ అయితే హైలైట్ ఉంటుంది. ఇప్పుడు ఇది సరిపోయి ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని ఇక్కడ చూడండి ఈ డో ఎంత చక్కగా సాఫ్ట్గా తయారైందో. దీన్ని మనము ఈ టెక్నిక్ క్లియర్గా ఫాలో అవ్వండి. దీన్ని ఇలా చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అండ్ మన దగ్గర ఇంట్లో ఒక రోలర్ పిన్ ఉంటుంది, చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా
మీరు రోల్ చేసేటప్పుడు కింద అంటుకుంటుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చూడండి, లైట్గా అంటుకుంటుంది, అప్పుడప్పుడు అంటుకోవట్లేదు. బట్ డోంట్ వరీ, నేను మీకు ఫైనల్ ప్రొసీజర్ వచ్చినప్పుడు క్లియర్గా చూపిస్తా. ఫస్ట్ అయితే మనం దీన్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఫ్లవర్ వేయండి. ఫ్లవర్ వేసి అండ్ వీ విల్ ఫ్లిప్ ఇట్ టు ద బీ సైడ్. అండ్ ఇక్కడ చూడండి, కొంచెం అంటుకుంటుంది, కొంచెం అంటుకుంటలేదు కదా. సో టు మేక్ ఇట్ ఈజీ, టెక్నిక్ సింపుల్ ఉంది కదా. బలరామ బ్రహ్మచారులు ఇది ఒక అడ్వాంటేజ్. టెక్నిక్స్ సూపర్గా ఉంటాయి. ఇప్పుడు ఇలా ఫ్లవర్ వేసుకుంటే అప్పుడు మనకు అటు ఇటు ఎక్కడ అంటుకోదు. అండ్ ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఈ మోతారుగానే స్ప్రెడ్ చేసుకోండి. రొట్టె లెక్క రౌండ్ రౌండ్ చేయకండి. దీన్ని ఇలా ఇది చూడండి, ఒక బ్యూటిఫుల్ రెక్టాంగులర్ పీస్ మనకు అటు సైడ్ అంటుకోదు, ఇటు సైడ్ కూడా అంటుకోదు. అయితే ఇక్కడ మనము ఇప్పుడు ఒక పిజ్జా కటర్ తీసుకుందాం. అయితే ఇందులో మనకు 4 పీసెస్ కావాలి. సో 4 పీసెస్ కావాలంటే చాలా సింపుల్ మ్యాథమెటిక్స్. ఫస్ట్ మనం మధ్యలో ఇలా కట్ చేసుకుంటే మిగిలింది 2 పీసులే అండి. సో ఈ 2 పీసులు కూడా మనం ఇలా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా 4 పీసెస్ వచ్చేసాయి. అయితే ఇక్కడ ఒక టెక్నిక్ ఏంటంటే, మనము ఇందులో మనం అల్లం వెల్లుల్లి ప్లస్ ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని అలా తిప్పుకోండి. ఇదంతా బాగానే ఉంది. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసిన తర్వాత ఫ్రెష్ పెప్పర్ కావాలంటే పెప్పర్ మిల్క్తో అలా లైట్గా వేసుకోండి. వేసుకొని దీన్ని మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు మనము అలా ఇలా వేసి ఇప్పుడు ఈ టెక్నిక్ క్లియర్గా ఫాలో అవ్వండి. దీన్ని ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి దీన్ని చక్కగా ఇలా రోల్ చేసుకోండి. ఇది చూడండి ఇక్కడ ఎంత బాగుంది. సో ఈ టెక్నిక్ మళ్ళీ చూపిస్తాను. ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని దీన్ని రోల్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అలాగే ఇది కూడా తయారు చేస్తాను. ఇది చూడండి, టింగ్ మోమోస్ ఆల్మోస్ట్ రెడీ. కానీ మనం ఇలా తినలేం కదా, దీన్ని మనం స్టీమ్ తయారు చేస్తాం. స్టీమ్లో పెట్టేసి చక్కటి మోమోస్ తయారు చేస్తాం. సో మన దగ్గర ఒక స్టీమ్ బాస్కెట్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే మనం ప్రెషర్ కుక్కర్లో ఇడ్లీలు తయారు చేసుకుంటాం చూడండి, ఆ ఇడ్లీల కంటైనర్స్ ఉంటాయి కదా, వాటితో కూడా తయారు చేసుకోవచ్చు. కానీ నా దగ్గర స్టీమ్ బాస్కెట్ ఉంది. సో ఐ విల్ షో యూ ద ప్రొసీజర్. ఇప్పుడు నేను మీకు సింప్లెస్ట్ ప్రొసీజర్ ఆఫ్ స్టీమింగ్ చూపిస్తా. మన ఇంట్లో ఎలాగో సాస్ ప్యాన్ ఉంటుంది, అది గ్యాస్ మీద పెట్టుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటాం. ఇప్పుడు దీని మీద ఈ స్టీమ్ బాస్కెట్ కరెక్ట్గా ఇట్లా అరేంజ్ చేసుకోండి. కన్ఫ్యూజ్ కాకండి. ఒకవేళ స్టీమ్ బాస్కెట్ ఇంట్లో లేకపోతే ఇడ్లీ ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఐఎమ్ షోయింగ్ ద ఈజియెస్ట్ ప్రొసీజర్. ఇప్పుడు ఈ బాస్కెట్ మీద మనం తయారు చేసుకున్న మోమోస్ చక్కగా ఇలా పెట్టండి. దీని మీద ఒక టోపీ పెట్టండి, మూత లాంటిది.
సో ఏమవుతుందంటే వాటర్ బాయిల్ అయ్యే కొద్దీ స్టీమ్ రిలీజ్ అవుద్ది. ఆ స్టీము ఈ బాస్కెట్ లోపల వచ్చి మనం తయారు చేసుకున్న టింగ్ మోమోస్ స్టీమ్లో చక్కగా తయారైపోద్ది. అయితే ఇది ఫ్లేమ్ కొంచెం కంట్రోల్లో పెట్టుకుందాం. చూస్తూ ఒక 10 నిమిషాల్లో మనకు కావాల్సిన టింగ్ మోమోస్ అయితే రెడీ అయిపోతుంది. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో టింగ్ మోమోస్తో పాటు ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్, ఒక టేస్టీ కాంబినేషన్ చికెన్ షాప్తా. మరి అది రెడీ అయిపోతుంది ఎలాగో నేను ఐ విల్ గో ఫర్ ద బ్యూటిఫుల్ ప్లేటింగ్. ఇప్పుడు చికెన్ షాప్తా. వావ్, చూసారా ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తుందో. దీన్ని మనము జాగ్రత్తగా ఒక మంచి లాడల్ తీసుకొని చూడండి చికెన్ ఎంత చక్కగా ఉడికింది. అలాగే ఈ మిశ్రమం కూడా బ్యూటిఫుల్ కర్రీ తయారైంది. ఇప్పుడు దీన్ని కొంచెం హైలైట్ చేద్దాం. జింజర్ జూలియన్స్, దీన్ని మనము అలా పెట్టేసి సూపర్ కదా చికెన్ షాప్తా హైలైట్. అయితే ఇక్కడ మనము టింగ్ మోమోస్ తయారు చేసాం. సో అది కూడా చూపిస్తా, కొంచెం వేడి ఉంటుంది. వావ్, చూసారా స్టీమింగ్, పైపింగ్ హాట్. దీన్ని కూడా కొంచెం హైలైట్ చేద్దాం. ఇది చూడండి, టింగ్ మోమోస్ అండ్ చికెన్ షాప్తా ఇస్ రెడీ. సో మీరు చూశారు, ఎంజాయ్ చేశారు. సో ఇంట్లో కూడా మీరు తయారు చేయండి, మీ ఫ్రెండ్స్ని కూడా పిలవండి అండ్ షేర్ యువర్ బ్యూటిఫుల్ రెసిపీస్ విత్ దెమ్. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్ మీ గో ఫర్ ద టేస్ట్. చికెన్ షాప్తా సూపర్. గుర్తుంది కదా ప్రొసీజర్ ఎలా తయారు చేశాను. అండ్ ఈ జూలియన్ అంటే జింజర్ అలా తింటే ఒరిజినల్ టిబెటియన్ స్టైల్లో అద్భుతంగా ఉంటుంది. అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ టింగ్ మోమోస్. చాలా మంది టింగ్ మోమోస్ అవైలబుల్ లేవు కదా సుమిత్ అని. నో ప్రాబ్లం అండి, నేను మీకోసం తయారు చేశాను. అండ్ చూడండి, నేను ముట్టుకోకముందే చెప్తాను, బన్లా ఉంటుంది చూడండి, మెత్తగా ఇంత సాఫ్ట్గా స్టీమీ ఉందో. అండ్ ఒక విధంగా ఇది బన్నీ అండి. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ స్టఫింగ్ చూసారా, ఇక్కడ ఈ స్టఫింగ్ వల్ల ఈ టింగ్ మోమోస్ ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్. మనం ఇందులో అల్లం, వెల్లుల్లి, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసాం, కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసాం కదా, దానివల్ల ఒక బ్యూటిఫుల్ టేస్ట్. చూసారు కదా, ఎంజాయ్ చేశారు కదా. సో ఇంట్లో కూడా మీరు తయారు చేయండి. అండ్ రాబోయే ఎపిసోడ్లో కొత్త వంటలు, కొత్త రుచులతో బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్. చికెన్ షాప్తా తయారు చేయ విధానం. ముందుగా ఒక ప్యాన్ లో నూనె, లవంగాలు, మిరియాలు, బిర్యానీ ఆకులు, క్యారెట్, చికెన్, నీళ్లు, వినిగర్ వేసి కొద్దిసేపు ఉడికించుకొని చికెన్ స్టాక్ తయారు చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె, చికెన్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో వేసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ఉల్లిపాయలు, టమాటా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, గ్రీన్ క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు, మిరియాల పొడి, సోయా సాస్, ముందుగా చేసుకున్న చికెన్ ఫ్రై, ఆ తర్వాత తయారు చేసుకున్న చికెన్ స్టాక్ ను వేసి వడపోసుకొని 10 నిమిషాలు ఉడికించుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ షాప్తా రెడీ. టింగ్ మోమోస్ తయారు చేయ విధానం. ముందుగా ఒక ప్యాన్ లో నీళ్లు వేడి చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో మైదా, ఈస్ట్, పంచదార, గోరువెచ్చిన నీళ్లు, బేకింగ్ పౌడర్ వేసి కలుపుకొని డోలా తయారు చేసుకొని 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ లో నూనె, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా తయారు చేసుకున్న డోని చపాతీలా చేసుకుని ముక్కలుగా చేసి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వేసి ఫోల్డ్ చేసి ఒక స్టీమ్ బాస్కెట్ లో పెట్టి 10 నిమిషాల పాటు స్టీమ్ చేసుకుంటే మనకు కావాల్సిన టింగ్ మోమోస్ రెడీ. బెల్ పెప్పర్ పంకిన్ సూప్ అన్ని వైపులా చక్కగా చార్కోల్లా తయారవ్వాలండి. అక్కడక్కడ కొంచెం స్కిన్ కూడా మిగిలిపోయి ఉంటుంది కదా, అదంతా ఇక్కడే ఆగిపోతుంది.
ఇవి టేస్ట్ చేయడానికి చాలా మంది వీసాలు తీసుకొని అమెరికా దాకా వెళ్తారండి. అది చక్కగా సాటే అవుతూ చూడండి వైట్ కలర్లో తయారవుతుంది.